కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాష్ దారుణ హత్య సంచలనం సృష్టిస్తోంది. బెంగళూరులోని ఆయన నివాసంలోనే ఈ దారుణం జరిగింది. ఓంప్రకాష్ ను భార్య పల్లవి, కుమార్తె కృతి ముఖంపై కారం చల్లి కత్తితో పొడిచి చంపేసినట్లు తెలుస్తోంది. అనంతరం పల్లవి మరో ఐపీఎస్ అధికారి భార్యకు వీడియో కాల్ చేసి రాక్షసుడిని చంపేశానంటూ మృతదేహాన్ని చూపించినట్టు సమాచారం. ఆస్తి తగాదేలే హత్యకు కారణంగా తెలుస్తోంది. పల్లవి ఆదివారం సాయంత్రం ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు ఆయన ఇంటికి చేరుకుని రక్తపు మడుగులో ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. భార్య, కుమార్తెను బయటకు రావాలని పోలీసులు కోరినా చాలా సమయం పాటు వారు పై అంతస్తులోనే ఉండడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. బీహార్ కు చెందిన ఓంప్రకాష్ 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. తొలుత బళ్ళారి జిల్లా హరపనహల్లిలో ఏఎస్పీగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో పనిచేసి 2015 నుంచి 2017 వరకు కర్ణాటక డీజీపీగా వ్యవహరించారు. రిటైర్మెంట్ తర్వాత బెంగళూరులోనే నివసిస్తున్నారు. భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరిగేవని ఇరుగు పొరుగు వారు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. భార్య, కుమార్తెను పోలీసులు విచారణ నిమిత్తం స్టేషన్ కు తీసుకువెళ్లారు. తన భర్త ఇంట్లో తుపాకీతో తిరుగుతున్నాడని, తనను చంపేస్తాడని భయంగా ఉందంటూ ఓంప్రకాష్ భార్య పల్లవి 3 రోజుల క్రితం ఐపీఎస్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టారు. తనను, కుమార్తెను వేధిస్తున్నాడని, షూట్ చేస్తానంటూ హింసిస్తున్నాడని వాపోయినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రిత్విక్ అందిస్తారు. రిత్విక్. సుమిత్ర, కర్ణాటక మాజీ డీజీపీ హత్య కేసు బెంగళూరులో తీవ్ర సంచలనం సృష్టించింది. నిన్న సాయంత్రం ఈ ఘటన జరగగా దీనిపైన పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఏదైతే మాజీ డీజీపీ ఓంప్రకాష్ హత్య అయ్యారని పోలీసులకు, హెచ్ఎస్ఆర్ లేఅవుట్ పోలీసులకు సమాచారం అందింది. ఆ తర్వాత ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో వారందరూ కూడా మనం ప్రస్తుతం మాజీ డీజీపీ ఏదైతే హత్య జరిగిందో ఆ ప్రాంతంలో ఆయన ఇంటి వద్దనే ఉన్నాం. ఇక్కడ మొత్తం కూడా పోలీసులు అంతా కూడా బందోబస్తు ఏర్పాటు చేసి ఇక్కడికి ఎవరిని రానికుండా కూడా పూర్తి స్థాయిలో అయితే కట్టడి చేశారు. పోలీసులకు సమాచారం అందిన వెంటనే కూడా హెచ్ఎస్ఆర్ పోలీసులు అలాగే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో వారందరూ కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ ఇంటి ప్రాంతానికి చేరుకుని ఇంటి లోపలికి వెళ్ళేసరికి ఆయన గ్రౌండ్ ఫ్లోర్లోనే రక్తపు మడుగులో పడి ఉన్నట్లుగా గుర్తించారు. ఆ తర్వాత ఇది హత్యగా భావించిన పోలీసులు ఇంట్లో ఉన్న వారిని పిలిచేందుకు ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పై అంతస్తులో భార్య, కుమార్తె మాత్రమే ఉన్నారు. ఆ కుమార్తెను, భార్యను పిలిచే ప్రయత్నం చేయగా వారు చాలా సమయం వరకు కూడా లోపల గదిలో పై అంతస్తులోనే ఉండిపోయారు. వారు ఎంతకి కిందకు రావడంతో పోలీసులు అనుమానంతో అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభించారు. ఇది కుటుంబ సభ్యులే హత్య చేసి ఉంటారని చెప్పి తొలుత ప్రాథమికంగా అంచనాకు వచ్చి ఈ పక్కన ఇంటి వాళ్ళని కూడా సంప్రదించారు. ఇక్కడున్న సీసీ కెమెరాలన్నీ కూడా పరిశీలించారు. దీంతో ఈ ప్రాంతానికి ఎవరు రాలేదని చెప్పి కుటుంబ సభ్యులే ఇంట్లో ఉన్నారని చెప్పి నిర్ధారణకు వచ్చిన తర్వాత భార్యను, కుమార్తెను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ప్రస్తుతం భార్య, కుమార్తెను కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి వారు పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తున్నారు. ఈ హత్యకు గల కారణాలు ఏంటనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎవరైతే కుమారుడు ఉన్నారో ఆయన కుమారుడు ఇచ్చిన కంప్లైంట్ మేరకు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీరి భార్యాభర్తలు, కుమార్తెల మధ్య కూడా గత కొంతకాలంగా ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల తరచూ కూడా వారు ఇంట్లో గొడవ పడుతున్నట్లుగా కూడా ఇక్కడ స్థానికులు కానీ చుట్టుపక్కల బంధువుల నుంచి పోలీసులు సమాచారం అందుకున్నారు. ఆ తర్వాత
విచారణ దిశగా కూడా పూర్తి వాళ్ళిద్దరిని అదుపులో తీసుకుని విచారణలో మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. వారే హత్య చేస్తారని చెప్పి అయితే ప్రాథమికంగా పోలీసులు అంచనాకు వచ్చారు. ఆ తర్వాత ఆయన బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం తీసుకువెళ్లారు. మరికొద్దిసేపట్లోనే ఇక్కడికి తీసుకువచ్చి అంత్యక్రియలుగా నిర్వహిస్తారు. అయితే భార్య కుమార్తెను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఈ అంత్యక్రియలకు కూడా వారి దగ్గరుండి తీసుకువచ్చి ఈ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఇది ఈ డీజీపీ స్థాయి వ్యక్తి ఇక్కడ హత్యకు గురవడం కూడా ఇక్కడ బెంగళూరు నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం రేగింది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రుత్విక్. ಸರ್ ಇನ್ನು ಜಾಸ್ತಿ ಮುಂದೆ ಬಂದ್ಬಿಟ್ಟು ಸರ್ ಬೇಡ 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 ಸರ್ ಬೇಡ ಬೇಡ ಗೇಟ್ ಹತ್ರ ಪ್ಲೀಸ್ 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 ಗೇಟ್ ಹತ್ರ ಬನ್ನಿ ಪ್ಲೀಸ್ ಗೇಟ್ ಹತ್ರ ಬನ್ನಿ ಆಯ್ತು ಸರ್ ಬೇರೆ ಮೇಡಿಲ್ಲ ನಿಮ್ಮ ನೋಡಿ ಪ್ಲೀಸ್ ಗೇಟ್ ಹತ್ರ ಬನ್ನಿ ಹೋಗಿ ಸರ್ ಪ್ಲೀಸ್ ಬೇಡ ಏನೋ ನಾನು ಶೂಟಿಂಗ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಅಲ್ಲಿ